మన వాళ్ళు బయటికి వెళ్ళిపోవడానికి సంకేతాన్ని ఇవ్వండి. నిప్పంటించండి. ఇప్పుడు ఈ సొరంగం గురించి ఎవరికీ తెలియదు. యువరాజా, మీరు త్వరగా బయలుదేరండి. నావ మీకోసం సిద్ధంగా ఉంది. పదండి యువరాజా. పదండి 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 పదండి. రక్షించండి, రక్షించండి, ఎవరైనా వచ్చి రక్షించండి. మీరే మనుషులయ్యా, అందరూ దూరంగా నుంచి వేడుకు చూస్తున్నారు. లోపల పంచపాండవులు కాలిపోతున్నారు. అందరూ నించుని కబుర్లు చెప్పుకుంటున్నారే. పదండి, నీళ్ల కడవలు తీసుకుని పదండి. ఎవరైనా మంటలారిపే ప్రయత్నం చెయ్యండి. పదండి. ధన్యవాదాలు ప్రభు, ధన్యవాదాలు. అగ్నిదేవుడు చాలా ప్రసన్నుడయ్యాడు. అగ్నిదేవుడు మాట వదిలే మిత్రమా, మా శకుని దేవులు గనక ప్రసన్నులైతే అప్పుడు చూడు ఈ కార్యానికి ఏ ప్రతిఫలం లభిస్తుందో. జయ జయ ధ్వానాలు మిన్ను ముడతాయి.
ఆవలి తీరం చేరగానే ఉత్తర దిశ వైపు వెళ్ళండి. 10 కోసులు వెళ్ళాక ఒకే చోట 4 వటవృక్షాలు కనిపిస్తాయి. ఆ చతుర్వటి నుంచి పశ్చిమం వైపు 20 కోసులు వెళ్ళిన తర్వాత ఒక చిన్న కొండ కనిపిస్తుంది. ఆ కొండని కూడా దాటిన తర్వాత తిన్నగా వెళ్ళండి. అక్కడ ఏ నగరమూ లేదు. కొంతమంది వనజాతుల వాళ్ళు నివసిస్తున్నారు. అక్కడితో హస్తినాపుర రాజ్య సరిహద్దులు పూర్తవుతాయి. పాంచాల దేశ సరిహద్దు ప్రారంభమవుతుంది. ఆ పాంచాలంలో ఏదో ఒక గ్రామంలో ఇవే వేషాలతో నివసిస్తుండండి. అక్కడికే మీకు మహామంత్రుల వారి 2వ సందేశం అందుతుంది. చూడండి చూడండి, పాపం కుంతి ఎంత దుర్భాగ్యురాలో. తన 5 పుత్రులతో సహా అగ్నికి ఆహుతైపోయింది. పేరుకు మాత్రమే ఆవిడ మహారాణి, కానీ జీవితంలో ఆవిడ ఏం సుఖాన్ని పొందింది? నాకు ఒకటి అర్థం కావడం లేదు. ఇంత పెద్ద భవనం మాడి మసైపోయింది, కానీ ఇందులో ఇటుకలు గాని రాళ్లు గాని ఎక్కడా కనిపించడం లేదు. కానీ నాకెందుకో ఒక సందేహం కలుగుతోంది. ఒకవేళ దుర్యోధనుడు వాళ్ళు ఏమైనా ఎత్తుగడ వేశారేమో? అయ్యుండొచ్చు. నేను విన్నాను, యుధిష్ఠిరుణ్ణి యువరాజుని చేసినప్పటినుంచి వాళ్ళందరి మనసుల్లో ఈర్ష్య, ద్వేషాలు రగులుకున్నాయి అని. ఆ ద్వేషాగ్నితోటే తను 5 పాండవుల్ని భస్మం చేశారు. అవును అవును, ఇప్పుడు వాళ్ళ కళ్ళు చల్లబడి ఉంటాయి. ఇక మీదట వాళ్ళ మనసులకి శాంతి లభిస్తుంది. లేదు, ఎప్పటికీ ఉండదు. వానికి శాంతి ఎప్పటికీ లభించదు. గుర్తుంచుకో, చేసిన ఏ పాపమైనా మనిషి ఆత్మని జీవితాంతం లోపలే దొరిచేస్తూ ఉంటుంది. అంతేనా? ఇది భయంకరమైన పాపం. వారికి జీవితాంతం మనశ్శాంతి లభించదు. చివరికి వాళ్ళ అంతం ఇంతకంటే భయంకరంగా ఉంటుంది. రాజమాత యువరాజుల శ్రీచరణాలకు ఈ సేవకుడి ప్రణామాలు. వజ్రదత్త, నీవు చేసిన ఈ సహాయానికి మేము సదా రుణపడి ఉంటాం. విదురుల వారికి మా ప్రణామాలు తెలియచేయి. అలాగే యువరాజా. వారితో ఈ విషయం కూడా చెప్పు. భీమార్జునుల శక్తి పైన పరిపూర్ణమైన విశ్వాసం ఉంచమను. మేమిద్దరముండగా యుధిష్ఠిరుని యువరాజాధికారాన్ని ఎవరూ చేజిక్కించుకోలేరని. వారి ఆజ్ఞానుసారం ప్రస్తుతం వారు చెప్పినట్టు మేమందరం అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోతాము. కానీ ఎంతో కాలం భిక్షుకుల వేషంలో మేముండలేమని చెప్పండి. మా అగ్రజుని అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఈ అర్జునుడు తన ధనుష్టంకారంతో హస్తినాపుర ప్రజలను మేల్కొల్పడానికి వస్తాడని చెప్పండి. అర్జున, వజ్రదత్త, ప్రభు, విదురుల వారితో నువ్వు ఈ మాటలేమీ చెప్పవద్దు. కేవలం ఒక్క మాట చెప్పండి. మా తదనంతర కర్తవ్యం గురించి వారి ఆదేశం కోసం ఎదురుచూస్తామని. భీష్మ పితామహులు విదురుల వారు ఏమి ఆజ్ఞాపించినా దాన్ని శిరసావహించడం మా ధర్మం. మంచిది యువరాజా. పదమాత. పద అర్జున.
వీరసేన, నువ్వు తక్షణం గుర్రం మీద బయలుదేరి వెళ్ళు. వెళ్ళి మహామంత్రుల వారికి ఈ వర్తమానాన్ని అందించు. వారి పథకం సఫలమయ్యింది. భగవంతుడా, ఈ ఘోరం చూడ్డానికా నేను ఇంకా బతుకున్నాను? మా యువరాజు దుస్థితిని నేను కళ్ళారా చూడాలా? ఇక నేను మా మహారాజుకు నా ముఖం ఇలా చూపించను. ఈ అగ్ని ప్రమాదం మన వారణావత నగరానికి మాసిపోని కళంకం తెచ్చిపెట్టింది. కళంకం తెచ్చిపెట్టింది. భగవంతుడా, ఈ దృశ్యం చూడడానికి ముందే నేనెందుకు మరణించలేదు? నేనెందుకు మరణించలేదు? నన్ను క్షమించండి మహారాణి కుంతి, నేను మిమ్మల్ని రక్షించలేకపోయాను. భీమా, అర్జున, భీమా, అర్జున, మీలాంటి పరాక్రమవంతులు బలవంతులు ప్రపంచంలో ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారు? నకుల, సహదేవా, నకులా, సహదేవా, ఎంత ఘోరం జరిగింది! ఎంత ఘోరం జరిగింది! ఎంత భయంకరమైన పన్నాగం! ఆ సమయంలో మనం నిద్రిస్తూ ఉండుంటే అంతా సర్వనాశనమై ఉండేది అగ్రజ. అవును నకుల.